రాజమండ్రిలో కల్తీపాల ఘటన బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ వీరపాండ్యన్ తెలిపారు. మొత్తం 106 కుటుంబాలను చెక్ చేశామన్నారు. 315 మంది నుంచి బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నామని తెలిపారు. ముంబై, చెన్నైల నుంచి ప్రత్యేక మెడిసిన్ తీసుకొస్తున్నామని చెప్పారు. నెల రోజుల పాటు అక్కడ పరిస్థితిని మానిటర్ చేస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పాల శీతలీకరణ కేంద్రాలను పరిశీలిస్తున్నామన్నారు. లైసెన్స్ లేకుండా పాల శీతలీకరణ కేంద్రాలు నిర్వహిస్తే వాటిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తీసుకోవడం జరిగింది పోలీస్ ద్వారా. సో ఆయన దగ్గర నుంచి వివరాలు తీసుకున్న తర్వాత మొత్తం 110 ఫ్యామిలీ ఆయన దగ్గర నుంచి ఈ పాలు కన్జ్యూమ్ చేసుకున్నారు 16th నాడు అని చెప్పేసి ఆ వివరాలు తీసుకుని ఆ ఇంటింటికి వెళ్ళి మనం చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి ఏ రకమైన హెల్త్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయో లేదని చెప్పేసి తెలుసుకోవడానికి వాళ్ళకి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. మళ్ళీ మనము తెలుసుకున్న వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారికి, మా గౌరవ హెల్త్ మినిస్టర్ గారికి, సెక్రటరీ గారికి అందరూ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో దాని మేరకు వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇమీడియట్గా బ్లడ్ శాంపిల్ కలెక్ట్ చేసుకుని కంప్లీట్ స్క్రీనింగ్ అనేది టేకప్ చేశాము. సో మొన్న బ్లడ్ శాంపిల్ దాదాపు 315 మంది దగ్గర నుంచి కలెక్ట్ చేసుకున్నాము. ఆ 315 మందిలో ఇద్దరికి వచ్చేసి క్రియాటినిన్ లెవెల్ ఎలివేటెడ్గా చూపిస్తే వాళ్ళని కూడా ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించాము. మళ్ళీ వాళ్ళే స్వయంగా వచ్చి చేరిన వాళ్ళు మళ్ళీ మేము ఐడెంటిఫై చేసి చేర్పించిన వాళ్ళు మొత్తం కలిపి ఈ రోజుకి మొత్తం 15 మంది హాస్పిటల్లో ఉన్నారు. 15 మందిలో 7 మంది నార్మల్గానే ఉన్నారు, పెద్ద ఇష్యూ ఏమీ లేదు. కానీ 8 పాల ఉత్పత్తులు అమ్మేవారికి లైసెన్సులు ఉండాలని ఐపీఎం డైరెక్టర్ నీలకంఠరెడ్డి స్పష్టం చేశారు. రాజమండ్రి ఘటనలో డైరీలో శాంపిల్స్ తీసుకున్నామన్నారు. మిల్క్ శాంపిల్స్ తీసుకొని తేడా కనిపించిన చోట పెనాల్టీలు కూడా వేశామని చెప్పారు. వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ ఏఎఫ్సీస్, తర్వాత ఎఫ్ఎస్ఓస్, జిఎఫ్ఐస్తో. సో మాకు ఇంచుమించు ఒక 60 చిల్లర దాకా ఉన్నారు స్టాఫ్. సో ఒక 500 వరకు ఒక స్పెషల్ డ్రైవ్ ద్వారా రేపటి నుంచి ఈ నెలాఖరు వరకు ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ రాష్ట్రం మొత్తం మీద అంటే ఎక్కడెక్కడైతే ఈ పాల వ్యాపారస్తులు ఉన్నారు, అంటే రీటైల్ మిల్క్ దగ్గర నుంచి హోల్సేలర్ వరకు, తర్వాత పాల ఉత్పత్తులు వ్యాపారాలు చేసే అందరినీ కూడా అంటే శాంపుల్స్ తీసుకోవడం ఒకటి. ఇంతకుముందు మీరు అన్నట్టు ఇంకా రాష్ట్రంలో చాలా మటుకు రిజిస్ట్రేషన్ కానీ లైసెన్సులు కానీ తీసుకున్నటువంటి ఈ పాల వ్యాపారంలో ఉన్నటువంటి ఎఫ్బిఓస్ అంటే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ అంటాము. సో వీళ్ళందరినీ కూడా ఏదో రిజిస్ట్రేషన్ అన్నా పూర్తి చేయాలి, అట్లాగే లైసెన్సులు అన్నా తీసుకునే విధంగా ఒక అవగాహన కల్పించడం, అట్లాగే ఒక 500 వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా శాంపుల్స్ తీసుకొని వాటిని మనం అనాలిసిస్ కూడా పంపించాలని చెప్పేసి సార్ ఈరోజు వీసీలో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకోవడం